బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్తెనపల్లిలో రాజకీయ కాకరేగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీలు రెండింటిలోనూ అసమ్మతి జ్వాలలు రగులుతున్నాయి. మొన్నటి వరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ మాకొద్దంటూ నియోజకవర్గం నేతలు నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు అంబటి మాకొద్దంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మొత్తంగా సత్తెనపల్లిలో ఎన్నికలకు ముందే వార్ హీటెక్కుతోంది. పోటీ చేయకముందే ఇద్దరు నేతలు ప్రత్యర్థులతో తలపడాల్సి వస్తోంది. అయితే సత్తెనపల్లిలో సీటు తనకే పార్టీ ఖరారు చేసిందంటున్నారు స్పీకర్ కోడెల. నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చింది. రెండోసారి ఇక్కడ నుంచి పోటీ. 5 సంవత్సరాల కాలంలో ప్రజలు ఇచ్చిన అవకాశం, పార్టీ ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వెనుకబడిన నియోజకవర్గంగా పేరుపడినటువంటి సత్తెనపల్లిని ప్రగతి పథంలో నడిపి సంక్షేమ అభివృద్ధిని చేయడం జరిగింది. ముఖ్యమంత్రి, అధికారులు, ప్రజలు అందరూ సహకరించడం వల్ల ఇవన్నీ సాధించడం జరిగింది. మరో 5 సంవత్సరాల్లో ఇంకా ఊహించినటువంటి గణనీయమైన అభివృద్ధిని, సంక్షేమాన్ని పేదలకి, ప్రజలకు అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో అనేక సమస్యాత్మక గ్రామాలు, రాజకీయంగా సమస్యలు ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రశాంతంగా ఉంచడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడైనా చిన్న చిన్న ఆటంకాలున్నా, ఎవరికైనా అసంతృప్తి ఉన్నా దాన్ని నేను పరిగణలోకి అయితే మరోవైపు అంబడికి ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వొద్దంటూ స్థానిక నేతలు వైసీపీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అంబడికి ఇవ్వొద్దంటూ లోటస్ పాండ్ వద్ద నినాదాలు చేస్తున్నారు. మరోవైపు 2 రోజుల నుంచి బాపట్ల వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా నినదిస్తున్న ఓరుగంటి రెండ్లు ఇవాళ కూడా జగన్ ఇంటి నివాసం వద్ద ఆందోళనకు దిగారు. గుంటూరు జిల్లాలోని 2 కీలక స్థానాలు, అటు సత్తెనపల్లి, ఇటు బాపట్ల నేతలు హైదరాబాద్ లో వైసీపీ కార్యాలయంలో హల్చల్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్